ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రో, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్ ఉంది కదా, వాటి సక్సెసర్ అనమాట ఇది. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఏమేమి చేంజెస్ చేశారు వీటన్నిటి గురించి వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రోది అండ్ ఇక్కడ సీల్ అయితే ఉంది. ఇది మెయిన్ బాక్స్. ఇక్కడ చూడ చాలా స్లిమ్ అయితే కనిపిస్తుంది బాక్స్ మీద. మనకి చూడొచ్చు చాలా సీల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సామ్సంగ్లో ప్లాస్టిక్ అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు, సో అంతా ఈ పేపర్ అయితే యూజ్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఛార్జర్ కనిపిస్తుంది, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి. దీని అవుట్పుట్ వచ్చేసరికి 65 వాట్ ఛార్జర్ ఇది. అండ్ నెక్స్ట్ బాక్స్లో గెలాక్సీ బుక్కే ఉంది, గెలాక్సీ బుక్ 4 ప్రో. చాలా బాగుంది, స్లిమ్ ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. అండ్ ఇది లోగో అయితే మెరుస్తుంది. సో తర్వాత చూద్దాం బుక్ గురించి అండ్ మిగతా కంటెంట్ చూద్దాం, బాక్స్లో ఏమున్నాయో. అండ్ ఫైనల్గా మీకు ఒక టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి దీనిలో. అండ్ ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే అన్నీ పక్క పెట్టేద్దాం. బుక్ చూద్దాం. నెక్స్ట్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రో. దీనిలో మీకు మొత్తం 4 మోడల్స్లో వస్తుంది. మీకు బుక్ 4, బుక్ 4 360, బుక్ 4 ప్రో, బుక్ 4 ప్రో 360 అని చెప్పేసి. 360 అంటే మీకు ల్యాప్టాప్ ఇలా 360లో తిప్పొచ్చు కంప్లీట్గా. ఇది ఉండదు, నార్మల్ మోడల్కి అలా ఆ ఫెసిలిటీ అయితే ఉండదు. ప్రజెంట్ మన దగ్గర వచ్చేసరికి బుక్ 4 ప్రో టాప్ మోడల్ 32 GB ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 1 TB SSDతో వస్తుంది. మిగతా స్పెసిఫికేషన్ చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో మీకు 2 ఇంచ్ మోడల్స్ ఉన్నాయి, 14 అండ్ 16 ఇంచ్ మోడల్. ప్రజెంట్ 14 ఇంచ్ మోడల్ మన దగ్గర ఉంది. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి 3K రెజల్యూషన్ తో వస్తుంది. డైనమిక్ 2x AMOLED డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ Ultra 5 ఉన్నాయి, Ultra 7 ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి Ultra 7 ప్రాసెసర్ ఇది. అండ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 14 ఇంచ్ మోడల్లో 63 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫాస్ట్ గానే ఈ ల్యాప్టాప్ మీరు ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. అండ్ ఇంకా దీన్ని చేంజెస్ చూద్దాం. లాస్ట్ జనరేషన్ బుక్ 3 కి ఇప్పుడు బుక్ 4 సిరీస్ కి ఏం చేంజెస్ చేశారు చూస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మెయిన్ చేంజెస్ వచ్చేసరికి ప్రాసెసర్ ఐ సిరీస్ నుంచి ఇప్పుడు మనకి అల్ట్రా మోడల్కి అయితే వచ్చేసారు. Ultra 5, Ultra 7 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. అండ్ గ్రాఫిక్స్ కూడా ఇంటెల్ XE గ్రాఫిక్స్ నుంచి ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ వచ్చింది. LPDDR5 ర్యామ్ నుంచి LPDDR5X ర్యామ్ కి చేంజ్ అయింది. అండ్ ఈసారి టచ్ స్క్రీన్ కూడా యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి టచ్ స్క్రీన్ అయితే ఉండేది కాదు, ఇప్పుడు టచ్ మీరు ల్యాప్టాప్ స్క్రీన్ టచ్ కూడా చేయొచ్చు. అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కూడా చేశారు స్క్రీన్ ని. అండ్ సెక్యూరిటీ పరంగా వచ్చేసరికి నాక్ సెక్యూరిటీ అయితే యాడ్ చేశారు. ఇవి మీకు మేజర్ చేంజెస్ అయితే లాస్ట్ జనరేషన్ 3 సిరీస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బుక్ 4 సిరీస్ కి. నెక్స్ట్ ఇంకా దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో బాగా నచ్చేది నాకు సామ్సంగ్ ఈకో సిస్టమ్ ఫీచర్స్. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ కానీ, సామ్సంగ్ ట్యాబ్ కానీ, సామ్సంగ్ బడ్స్ కానీ ఇట్లాంటివి మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి. ప్రజెంట్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇది ఎలా మీరు ఎఫెక్టివ్ గా యూజ్ చేయొచ్చు అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ మనం బడ్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీ దగ్గర బడ్స్ ఉన్నాయి అనుకోండి, బడ్స్ మీరు ట్యాబ్ కి కనెక్ట్ చేశారు. ట్యాబ్ కి కనెక్ట్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఏదైనా సాంగ్స్ వింటున్నారు, ఏదైనా మూవీ చూస్తున్నారు, మీ ల్యాప్టాప్లో ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేమ్ బడ్స్ మీకు ఫోన్ కూడా కనెక్ట్ చేసుకుని ఉంటారు, వాడతారు కదా మీరు. డైరెక్ట్ ఫోన్ కాల్ మీరు ఫోన్లో మాట్లాడేయచ్చు, డైరెక్ట్ ఫోన్ మాట్లాడేయచ్చు. ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మూవీ డైరెక్ట్ ప్లే అవుతుంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా స్విచ్ అవుతూ ఉంటుంది. ఇట్లా మీకు బడ్స్ అయితే ఒకటే ఈకో సిస్టంలో అన్నిటికీ మీరు యూజ్ చేయొచ్చు, ఒక బడ్స్ని అన్నిటికి కనెక్ట్ చేసుకొని. నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉంది, సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఏదైనా ఉందనుకోండి. ప్రజెంట్ నా దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ నా దగ్గర ఉంటే నేను ల్యాప్టాప్తో కనెక్ట్ చేసి ఎలా యూజ్ చేయొచ్చు అది చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం మల్టీ కంట్రోల్ అనే ఫీచర్ ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కనెక్షన్స్లో మల్టీ కంట్రోల్ ఉంటుంది, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఫోన్లో. నెక్స్ట్ ల్యాప్టాప్లో మీకు సామ్సంగ్ బుక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. దీనిలో మీకు మొత్తం సామ్సంగ్ యాప్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దీనిలో ఇక్కడ చూస్తే మీకు మల్టీ కంట్రోల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసేసి ఈ ఫోన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ S24 Ultra కనెక్ట్ అయ్యింది నా ల్యాప్టాప్లో. ఇప్పుడు ఫోన్ ల్యాప్టాప్కి కనెక్ట్ అయింది. ఫస్ట్ ఈ పని చేయాలి మీరు వర్క్ అవ్వాలంటే. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ దీనిలో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కర్సర్ నాకు ల్యాప్టాప్లో కనిపిస్తుంది కదా, జస్ట్ నేను ఇట్లా వెళ్తే చాలు కర్సర్ ఇప్పుడు ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు కర్సర్ ఎలా యూజ్ చేస్తున్నామో అలా యూజ్ చేసుకోవచ్చు. కర్సర్ ఇటు వచ్చేసిన తర్వాత ఓన్లీ మీరు కర్సర్ యూజ్ చేసి యాప్స్ ఓపెన్ చేయడమే కాదు, ఇప్పుడు ఏదైనా టైప్ చేయాలనుకోండి, నేను ఫోన్ కీబోర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ల్యాప్టాప్ కీబోర్డ్ యూజ్ చేసి చాలు అక్కడ టైప్ అవుతూ ఉంటుంది. చాలా కూల్ ఫీచర్ ఇది, చాలా బాగా నచ్చింది నాకు ఇది. అండ్ ఇంతేకాదు మీ ఫైల్స్ని ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని మీరు ల్యాప్టాప్లోకి డ్రాప్ చేయాలని డ్రాప్ చేయొచ్చు. ల్యాప్టాప్లో ఏదన్నా మీరు ఫైల్స్ మీరు ఫోన్లోకి డ్రాప్ చేయాలంటే సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్లో ఏదైనా టెక్స్ట్ మనం కాపీ చేసాం, దాన్ని మీరు ఫోన్లో పేస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఫోన్లో పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇట్లా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అంతేకాదు ఇప్పుడు దీన్ని మీరు వెబ్ కెమెరాలకు కూడా యూజ్ చేయొచ్చు. ఫోన్లో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో వాటిని మీరు ల్యాప్టాప్కి వెబ్ కెమెరాలకు కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫీచర్ మీకు ఇప్పుడు ప్రజెంట్ నేను చెక్ చేసినప్పుడు వర్క్ అవ్వట్లేదు, తొందరలో దీన్ని మీకు యాడ్ చేస్తారు. ఈ ఫీచర్స్ అన్ని మీకు మల్టీ కంట్రోల్తో వర్క్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఫోన్ లింక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ సెట్టింగ్స్లో కనెక్షన్స్లోకి వెళ్ళండి, ఫోన్ లింక్ అని చెప్పేసి ఉంది కదా, దాంతో మీరు
ల్యాప్టాప్ని దీన్ని లింక్ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మీకు సిస్టంలో కూడా ఫోన్ లింక్ అని చెప్పేసి యాప్ కనిపిస్తుంది కదా, దీంతో లింక్ చేసేయాలి. ఫోన్ని ల్యాప్టాప్తో లింక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఫోన్ కనెక్ట్ అయింది. ఫోన్లో ఏదైతే మనకి మెసేజ్లు వస్తున్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు రిప్లై ఇక్కడ నుంచి చేయాలనుకుంటే ఇవ్వచ్చు వాటికి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు. ఫొటోస్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే డైరెక్ట్ మీ ఫోన్ని దీనికి లింక్ చేసేయచ్చు. ఫోన్ డైరెక్ట్ మీరు ల్యాప్టాప్లో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని ఫోన్కి సంబంధించిన ఫీచర్స్. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ ఉండి సామ్సంగ్ ల్యాప్టాప్ ఉండి ఈ పనులు చేయొచ్చు. అండ్ ఫైనల్గా ట్యాబ్. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ ట్యాబ్ కూడా ఉందనుకోండి, ప్రజెంట్ నా దగ్గర సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 అయితే ఉంది. ఇప్పుడు ట్యాబ్ను కూడా మనం సెకండ్ స్క్రీన్ లాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది కదా, ల్యాప్టాప్కి దీన్ని మనం సెకండ్ స్క్రీన్ లాగా యూజ్ చేయొచ్చు. మీ ల్యాప్టాప్ స్క్రీనే మీకు ట్యాబ్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు దాంతో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. మీ ట్యాబ్లో మీరు సేమ్ మీరు ట్యాబ్లో సిస్టమ్ని యూజ్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇవన్నీ మీకు సామ్సంగ్ ఈకో సిస్టమ్ ఫీచర్స్. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ ఫోన్ ఉన్నా, ట్యాబ్ ఉన్నా, వాచ్ ఉన్నా, అన్ని కలిసి మీకు వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏఐ ఫీచర్స్ కూడా దీనిలో యాడ్ చేస్తారు. అల్ట్రా ప్రాసెసర్ అనేది వీళ్ళు ఏఐని ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉన్నారు. దీనిలో సపరేట్ NPU కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. సో ఏఐ ఫీచర్స్ కూడా మీకు దీనిలో అయితే ఉంటాయి. సో ఏఐ ఫీచర్స్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, నార్మల్ మీరు సామ్సంగ్ ఫోన్లో చూస్తుంటారు కదా, సామ్సంగ్ ఫోన్లో మనం ఏదైనా ఫోటో తీసామనుకోండి, ఫోటో ఎడిట్లోకి వెళ్తే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆబ్జెక్ట్ ఎరేజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. ఇంకొకటి ఫోటో రీమాస్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఫోటోని కొద్దిగా మనం బెటర్గా చేయొచ్చు కాంట్రాస్ట్ పైన, అదే ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేస్తుంది ఫోటోని. సో ఈ 2 ఫీచర్స్ మీరు సామ్సంగ్ ఫోన్లో చూస్తారు కదా, అవి మీరు డైరెక్ట్ ఇప్పుడు ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు. ల్యాప్టాప్లో ఇందాక చెప్పా కదా మీకు సామ్సంగ్ యాప్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడే మీకు సామ్సంగ్ గ్యాలరీ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మీ ఫోటోస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్లా మీరు సామ్సంగ్ ఫోన్లో చేసే ఫోటో ఎడిటింగ్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని మీరు సామ్సంగ్ ల్యాప్టాప్లో నుంచి కూడా చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాలో కూడా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. దీనిలో మనకి ఫుల్ HD కెమెరా అయితే ఇచ్చారు, 1080p కెమెరా అయితే ఇచ్చారు. కెమెరా సంబంధించి యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసి డైరెక్ట్ యాప్ ఉంది. యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ చూడొచ్చు కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే దీని ఆటోమేటిక్గా నన్ను ఫ్రేమ్లోకి తీసుకొస్తుంది. ఇది నన్ను ఫ్రేమింగ్ అదే ఆటోమేటిక్ చేసుకుంటుంది. నేను ఇటు జరిగాను అనుకోండి, మళ్ళీ తీసుకొని నన్ను ఆ ఫ్రేమింగ్లోకి అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. సో కొద్దిగా హార్ష్ లైటింగ్ ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనకి అడ్జస్ట్ అయింది. సో ఇట్లా మీరు ఎటు తిరిగినా కానీ మిమ్మల్ని సెంటర్లోకి తీసుకొచ్చి ఇది ఫ్రేమ్లో అయితే పెడుతుంది. సో ఇది బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏఐ సింబల్ కూడా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మేము మీరు ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఆటో ఫ్రేమింగ్ ఇక్కడ ఎనేబుల్ చేశా కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రేమింగ్లో పెడుతుంది. ఐ కాంటాక్ట్ అంటే ఏంటంటే మీరు అవతల వాళ్ళతో ఫోన్ కాల్ మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా అటు ఇటు చూస్తుంటాం మనం కెమెరాని చూడకుండా. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు వాళ్ళకి వాళ్ళని చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. సో అదొకటి కొత్త ఫీచర్ ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్లో మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటే స్టాండర్డ్ బ్లర్ ఉంటుంది మొత్తం, అండ్ పోర్ట్రేట్ బ్లర్ ఉంటుంది. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2 బ్లర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ ఫీచర్స్ అన్ని దీనిలో ఏఐ సహాయంతో వర్క్ అవుతాయి. దీనిలో వీళ్ళు డ్యూయల్ మైక్స్ యూజ్ చేస్తున్నారు. 24-bit క్వాలిటీ స్టూడియో మైక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి మీ వాయిస్ చాలా క్లియర్గా అయితే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు దీనిలో మీకు ఏఐ కూడా యూజ్ చేస్తారు వీళ్ళు. ఏఐ బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చేస్తుంది. ఒకవేళ మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్లు ఉన్నాయనుకోండి, వాటిని అది తగ్గిస్తుంది. నాయిస్ని తగ్గించి అవతల వాళ్ళకి మీ వాయిస్ని క్లియర్గా అయితే వినిపిస్తుంది. అంతేకాదు వీళ్ళు చెప్తున్న ప్రకారం మొత్తం 300 యాప్స్లో వీళ్ళు ఏ ఫీచర్ని ఇంక్లూడ్ చేసినట్టు చెప్తున్నారు. లైక్ అడోబీ యాప్స్ కానీ, మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ కానీ, జూమ్ కానీ, ఇట్లాంటి వాటన్నిటిలో మీరు జూమ్ మీటింగ్ కాల్స్లో కూడా మీకు ఏ ఫీచర్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అట్లా దగ్గర 300 యాప్స్లో వీళ్ళు ఏ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసినట్టు చెప్తున్నారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి నచ్చింది నాకు, ఈ సామ్సంగ్ యాప్స్ అని కనిపిస్తున్నాయి కదా, దీనిలో ఒకటి ఉంది ఎడిటింగ్ చేయడానికి. మీరు వీడియో ఒకవేళ క్రియేటర్ అనుకోండి, చిన్న వీడియోస్ మీరు ఎడిట్ చేయాలనుకోండి, పెయిడ్ సాఫ్ట్వేర్స్ కొనుక్కోవాల్సిన అవసరంలా వీళ్ళు బేసిక్ వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సామ్సంగ్ స్టూడియో అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇది మీకు ఒక చిన్న వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట. ఇక్కడ మీరు వీడియో క్లిప్స్ యాడ్ చేసుకొని మీకు వీడియో ఎడిట్ చేసి చిన్న వీడియోస్ అయితే మీరు ఎడిట్ చేసేయచ్చు. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా హార్డ్వేర్ డిపార్ట్మెంట్కి వద్దాం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఫీచర్స్ అని చెప్పాం కదా, ఈ ఫీచర్స్ అన్ని పనిచేయాలంటే పర్ఫార్మెన్స్ బాగుండాలి, ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అయితే ఉండాలి. ఇప్పుడు మనకు టాప్ ప్రాసెసర్ అయితే దీనిలో అయితే ఉంది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్. ఇది లాస్ట్ జనరేషన్ మనకి 13 సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే CPU పరంగా వచ్చేసరికి 7% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, GPU పరంగా వచ్చేసరికి 90% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. NPU AI ఫీచర్ సంబంధించి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ AI సంబంధించి అయితే మాత్రం 2.3x ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది టాప్ ప్రాసెసర్ ప్రజెంట్ అయితే మీరు ఇంటెల్లో చూసుకుంటే మంచి ప్రాసెసర్ ఇది. అండ్ గ్రాఫిక్స్ కూడా చేంజ్
చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం ఎక్సీ గ్రాఫిక్స్ నుంచి ఇప్పుడు ఆర్క్ గ్రాఫిక్స్కి అయితే చేంజ్ చేశారు. ఈ మోస్ట్లీ ప్రొడక్టివిటీకి బాగా మీకు ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ రన్ చేయడానికి కానీ లేకపోతే మీరు వర్క్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈసారి హార్డ్వేర్ లెవెల్లో కూడా సెక్యూరిటీ యాడ్ చేస్తారు. నాక్స్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీకు మాల్వేర్ అటాక్ సంబంధించి కానీ లేకపోతే ఏదైనా సెక్యూరిటీ బ్రీచెస్ ఇట్లాంటివన్నీ ఇది ఆపుతూ ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా కూడా కేర్ అయితే తీసుకున్నారు. ఇంకోటి నాకు బాగా నచ్చింది దీనిలో డిస్ప్లే. మూవీస్ చూస్తే మాత్రం చూస్తూనే ఉండిపోవచ్చు. ఏదైతే మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో మీరు డిస్ప్లే చూస్తున్నారో సేమ్ ఎక్స్పీరియన్స్ మీకు దీనిలో కూడా ఉంటుంది. ల్యాప్టాప్ డిస్ప్లేకి 3K డిస్ప్లే ఇది 2x డైనమిక్ AMOLED డిస్ప్లే. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంతేకాదు ఇది ఇప్పుడు టచ్ స్క్రీన్ కూడా అనమాట. సో మీరు డైరెక్ట్ టచ్ కూడా చేయొచ్చు. అంతేగా డిస్ప్లే మీకు HDR సర్టిఫికేషన్ కూడా పొందింది. మీకు ట్రూ బ్లాక్స్ అయితే ఉంటాయి. బ్లాక్స్ వచ్చినప్పుడు మీకు డీప్ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అంతేకాదు డిస్ప్లే రిఫ్లెక్షన్ కూడా తగ్గింది. లాస్ట్ టైం మనకి 4.9% ఉండేది గెలాక్సీ బుక్ 3 సిరీస్లో. ఇప్పుడు లెస్ దాన్ 2% దాన్ని తగ్గించారు. సో రిఫ్లెక్షన్స్ మీకు చాలా వరకు తగ్గినాయి. మీకు నార్మల్గా మీ లైట్ పడుతున్నా కానీ పెద్దగా రిఫ్లెక్ట్ అయితే అవ్వదు. డిస్ప్లే మీకు చూస్తున్నప్పుడు మూవీ చూస్తున్నప్పుడు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. దీనిలో విజన్ బూస్టర్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా రెడ్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా డిస్ప్లే బ్రైట్ కావాలంటే విజన్ బూస్టర్ ఆన్ చేస్తే కొద్దిగా ఇంకా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు మొత్తం 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి. 2 5W స్పీకర్స్ ఉన్నాయి, 2 2W ట్వీటర్స్ ఉన్నాయి. ఇవి మీకు AKG ట్యూన్ స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. సౌండ్ మీకు మరి అంత లౌడ్ అనిపించదు కానీ మీరు వింటున్నప్పుడు మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు రిచ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. మీరు సౌండ్ వింటున్నప్పుడు చెవులకి బాగా అనిపిస్తుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. లాస్ట్ జనరేషన్ లాగే ఉంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మొత్తం ఇది మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది, మెటల్ బాడీతో వస్తుంది. సో మీకు వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. 14-inch మోడల్ వెయిట్ వచ్చేసరికి ప్రజెంట్ నా దగ్గర నేను హోల్డ్ చేస్తుంది 1.23 kgs వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది. ఈజీగా క్యారీ చేయొచ్చు. పోర్ట్స్ కూడా అన్ని ఇస్తున్నారు. మ్యాక్సిమం అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. HDMI పోర్ట్ కూడా మీకు HDMI 2.1తో వస్తుంది. లాస్ట్ టైం 2.0, ఇది 2.1. 8K డిస్ప్లే కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ డిస్ప్లే మీకు కనెక్ట్ చేయాలనుకుంటే 8K కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. 2 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ఉన్నాయి, Type-C పోర్ట్స్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక మైక్రో SD కార్డ్ పోర్ట్ ఉంది అండ్ USB 3.2 పోర్ట్ ఒకటి ఉంది అండ్ 3.0 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అంతేగా దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. లోపల ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంక ల్యాప్టాప్ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం బుక్ 4 బేస్ మోడల్ వస్తారు మీకు 75,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి దగ్గర 1,80,000 రూపాయల దాకా ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది వచ్చేసరికి బుక్ 4 Pro Ultra 7 14-inch మోడల్. ఇది 32GB 1TB మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి ఇది మీకు 1,71,990 రూపీస్ ఉంటుంది. ఒకవేళ దీనిలో మీరు 16GB 512GB తీసుకోవాలనుకుంటే ఒక 30,000 దాకా ప్రైస్ తగ్గుతుంది. 1,40,000 రూపాయల దాకా అయితే ఉంటుంది. ప్రైజెస్ మీకు ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఫీచర్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. మీకు బిల్డ్ క్వాలిటీ కానీ లోపల హార్డ్వేర్ కానీ ఫీచర్స్ కానీ ఇవన్నీ మీకు ఆ లెవెల్లోనే ఉంటాయి. లైక్ మీకు ఏదైతే S24 అల్ట్రా చూస్తున్నారు కదా, సేమ్ ఆ రేంజ్లో మీకు ఈ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీరు ఆ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, మీరు ఒకవేళ సామ్సంగ్ ఎకో సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి, మీకు ఫోన్ ఉంది సామ్సంగ్ ఫోన్ లేదు, సామ్సంగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఈ ల్యాప్టాప్ బాగా సెట్ అవుతుంది. సో మీకు హార్డ్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా అన్నీ మీకు బాగుంటాయి. అండ్ సామ్సంగ్ కాబట్టి సర్వీస్ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.